హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి బార్క్ అనమాట. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ అనమాట. 4374 ఒక బిగ్ నోటిఫికేషన్ అయితే స్టైఫండ్ రేట్ ట్రైనీ అండ్ అదర్ టెక్నికల్ వేకెన్సీస్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 24th April 2023 అయితే స్టార్ట్ అవుతున్నది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 22nd May 2023. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మనకి బార్క్ ఆన్లైన్ ఎగ్జామ్.com అనేది అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇక్కడ మనకి 1 time రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఇక్కడ ఓటీఆర్ కంప్లీట్ చేసి లాగిన్ అయ్యి తర్వాత అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం 1 time రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇదైతే 1 time రిజిస్ట్రేషన్. మన యొక్క ఈ సెషన్ అనేది 20 minutesలో కంప్లీట్ అయిపోతుంది. మనం 20 minutes లోపల కంప్లీట్ చేయాలి, లేకపోతే మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇది 1 time రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ మనకి ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనమాట, యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్ షీట్, అంటే 10th class మార్క్ షీట్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్, మీ యొక్క సర్ నేము ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఉంది ఇక్కడ మనకి. ఈ క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్, తర్వాత ఇలాగ మంత్, తర్వాత డే ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేయాలి. సింగిలా మ్యారీడా మీ యొక్క మెరిటల్ స్టేటస్ ఇవ్వాలి. కేటగిరీ మీ యొక్క కేటగిరీ యూఆరా, ఎస్సీనా, ఎస్టీనా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మీరు ఈ రిజర్వ్డ్ కేటగిరీ అయితే కనుక నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. అది ఎప్పుడు ఇష్యూ చేశారు డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా సీరియల్ నెంబర్ ఆఫ్ క్యాస్ట్ పర్ సెంట్రల్ లిస్ట్ అనమాట. మనకి సెంట్రల్ లిస్ట్ ఉంటుంది. ఆ సెంట్రల్ లిస్ట్లో మీ యొక్క ఈ ఎస్సీ కేటగిరీ యొక్క సీరియల్ నెంబర్ ఎంత అనేది ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. మనకి దానికోసం ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా రిలీజియన్ వచ్చేసరికి మనకి మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమిసైల్ మీ యొక్క స్టేట్ ఆఫ్ డొమిసైల్, అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో నివసిస్తూ ఉంటే ఆ స్టేట్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డీటెయిల్స్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంది. ఇక్కడ అడ్రస్ 1 డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్ట్రీట్ నెంబర్, అలాగా మీ యొక్క అడ్రస్లో నుంచి 3rd, 4th విలేజ్, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే పిన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే ఇటువైపుకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఇది కనుక డిఫరెంట్ అయితే మనం ఇవి కూడా అలాగే ఫిల్ అయితే చేయాలి. కిందకు వస్తే ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క ఈమెయిల్ యాక్టివ్ వ్యాలిడ్గా ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. సెకండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ యొక్క కన్ఫర్మేషన్ సెకండ్ టైం ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ కాదు, ఇక్కడ మనకి లాగిన్ ఐడి అయితే మనం ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చెక్ అవైలబిలిటీ అంటే ఇక్కడ మనకి ఇలాగా వస్తుంది అనమాట. సపోజ్ మనం 1 2 3 ఇలాగ ఇచ్చి మనం చెక్ అవైలబిలిటీ అనాలి. లాగిన్ ఐడి అవైలబుల్, ప్రొసీడ్ ఫర్దర్ వచ్చింది, అదైతే మనం ఇవ్వచ్చు అనమాట. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక పాస్వర్డ్ అయితే లాగిన్ పాస్వర్డ్ కూడా మేము జనరేట్ అయితే చేసుకోవాలి. దానికోసం మనకి కింద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మినిమం 6 characters ఉండాలి, మ్యాక్సిమం 15 characters ఉండాలి. అలాగా 6 to 15 characters మధ్య ఒక పాస్వర్డ్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోవాలి. ఒక ఆల్ఫాబెట్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి అయితే మనం అలాగా 6 to 15 characters మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇది కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి మనం ఇక్కడ ఓటీఆర్ ప్రివ్యూ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి తర్వాత అయితే మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ప్రివ్యూ అయితే కనపడుతున్నది. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ అయితే చేసుకోవాలి. తర్వాత మనకి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ
టిక్ ఆన్ అయితే చేయాలి. మనం టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎడిట్ బటన్ ఉంది, మనం ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే కనుక ఓటీఆర్ ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫర్ బార్క్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ క్లిక్ టు లాగిన్ అని ఉంది, లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి. మనకి రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడి మనం ఇందాక ఒకటి జనరేట్ చేసుకున్నాం అక్కడ, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. పాస్వర్డ్ మనమే జనరేట్ చేసుకున్నాం, అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. కింద క్యాప్చా ఇక్కడ మెన్షన్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఒక ఫామ్ అయితే వచ్చింది. మన ఓటీపీ, ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ లేదంటే ఎస్ఎంఎస్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. క్లిక్ హియర్ టు వ్యూ ఫోటోగ్రాఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని వచ్చింది. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసరికి మనం జేపీజీలో 20 to 50 KB మధ్య మనకి 165x125 పిక్సెల్స్లో మనం అయితే ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి సిగ్నేచర్ వచ్చేసరికి మనకి 80 to 125 పిక్సెల్స్ జేపీజీలో 10 to 20 KB మధ్య అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ దానికోసం మనం ఈ పెయింట్లో అయితే ఓపెన్ చేయాలి. ఇది రీసైజ్ అని ఉంటుంది, ఇక్కడ రీసైజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను నేను, ఇది టిక్ ఆఫ్ చేశాను. ఇక్కడ మనకి పిక్సెల్స్ తీసుకోవాలి, వీళ్ళు మనకి 165 125 పిక్సెల్స్ ఇచ్చారు. ఇక్కడ 165 125 ఇలాగ ఇచ్చారనమాట. ఇలాగైతే నేను దానిని మోడిఫై అయితే చేశాను. ఇక్కడ మనం సేవ్ ఉంటుంది, లేకపోతే మనం ఇక్కడ సేవ్ యాజ్ అని చెప్పేసి జేపీజీలో అయితే మనం దాన్ని సేవ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఆ సిగ్నేచర్ కూడాను మనం రీసైజ్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇలాగ మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. ఇక్కడ టిక్ ఆన్ చేసాము, డిక్లరేషన్ అనమాట. ఇక్కడ క్యాప్చా ఇచ్చాము, మనం నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి పోస్ట్ డీటెయిల్స్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అన్నీ ఇక్కడైతే వచ్చాయన్నమాట. టోటల్గా మనకి ఇక్కడ 52 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఈ అప్లై అనే బటన్ అయితే ఉంది, దాని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. సపోజ్ ఇక్కడ మనకి స్టైఫెండరీ ట్రైనీ క్యాట్ 2 ఫిట్టర్ ఇలాగ మనం అప్లై చేయాలనుకుంటే దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇలా మన ఫోటో సిగ్నేచరు, అలాగే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్ట్ డీటెయిల్స్, మన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్రేడ్ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITI 2 years, ఇంకా లేకపోతే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ 2 years, లేదంటే కనుక NTC 1 year ప్లస్ అప్రెంటిస్ 1 year. అంటే ITI 1 సంవత్సరం చేసి అప్రెంటిస్ 1 సంవత్సరం చేసిన ఎలిజిబుల్, అలాగే NTC 1 సంవత్సరం చేసి 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదంటే కనుక 2 years ITI చేసిన ఎలిజిబుల్ అయితే అవుతారు, లేదంటే 2 years అప్రెంటిస్ చేసిన ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం ITI 2 years, లేదంటే అప్రెంటిస్ 2 years, లేదంటే 1 సంవత్సరం ITIతో పాటు 1 సంవత్సరం అప్రెంటిస్, లేదంటే 1 సంవత్సరం ITIతో పాటు 1 year ఎక్స్పీరియన్స్, ఇలాగా మీదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కింద మనకి ఆర్యూ PWD క్యాండిడేట్స్ అని అడుగుతున్నారు. మనం ఈ PWD క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే ఇక్కడ నో అయితే తీసుకోవాలి. ఇంకా మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ అయితే ఇక్కడ నో అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా కిందకైతే వచ్చాం. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ దేర్ మార్క్స్ ఇన్ CGPA షుడ్ కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్. మీరు ఒకవేళ CGPA ఉంటే కనుక దానికి ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మనం దానిని చేంజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 10th class మనం సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా అయితే మనం చదువుకొని ఉండాలి, అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద స్కూల్, బోర్డ్ అనమాట, మీరు CBSEనా ఏ బోర్డు చదువుకున్నారు, లేదంటే స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మ్యాక్సిమం మార్క్స్, సపోజ్ మీకు 600కి ఇలాగా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ITI ఫిట్టర్ ట్రేడ్, మీరు ఏ స్కూలు కాలేజీలో చదువుకున్నారు, ఇంకా మ్యాక్సిమం మార్క్స్ సపోజ్ మీకు 1500 లేదంటే 1200కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి
అయితే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ 2 years, ఇంకా ఎప్పుడు మీరు ఇది పాస్ అయ్యారు ఇదైతే ఇక్కడ మెన్షన్ అయితే మనం చేయాలన్నమాట. కిందకి రావాలి. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్, సిటీ ప్రిఫరెన్స్ 3 అయితే ఉన్నది. దీని నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. ఇందాక మనకు అక్కడ నోటిఫికేషన్లో కూడా అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు, హైదరాబాద్ ఫర్ తెలంగాణ సంబంధించి. అట్లాగే కిందకు వచ్చేస్తే మనకి విజయవాడ, విశాఖపట్నం. ఆంధ్రాకి సంబంధించి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే ఉందన్నమాట. అదైతే మనం సెలెక్ట్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఇన్ డ్రాఫ్ట్ సేవ్ చేసుకున్న తర్వాత మనం ఫినిష్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్. లేదంటే బ్యాక్ అయితే వెళ్ళి మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ప్రివ్యూ బటన్ ఉంది, ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చేసాము, అయిపోయింది. నెక్స్ట్ మనకి ప్రివ్యూ అయితే చూసుకున్నాం అనమాట. ఇక్కడ మన ఎడిట్ అని ఉంది. ఎడిట్ బ్యాక్ వెళ్ళి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ మీరు ఇది టిక్ ఆన్ అయితే చెక్ చేయాలి. ఇక్కడ మనం ఈ క్యాప్చా అయితే ఇలాగా ఇచ్చేసి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే మనం చేయాలన్నమాట. ఫైనల్ సబ్మిట్ అన్నాము. మనకి ఇక్కడ యువర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అని వచ్చింది. పోస్ట్ కోడ్ మనం అప్లై చేసినటువంటి స్టైఫెండరీ ట్రైనీ TR17 అనే పోస్ట్కి నేను అప్లై అయితే చేశాను. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే అదైతే ఇక్కడ వస్తుందన్నమాట. దిస్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రాకింగ్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ హ్యాజ్ ఆల్సో బీన్ సెంట్ యువర్ ఈమెయిల్. మీకు ఈమెయిల్ అయితే వచ్చిందని చెప్తున్నారు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఇదైతే మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలని చెప్తున్నారు అనమాట. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు. క్లిక్ హియర్ టు హోమ్ అని ఉంది. ఇక్కడ మనం హోమ్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ అనే కేటగిరీ ఇవ్వడం బట్టి నాకు ఇక్కడ ఫీజు అయితే లేదనమాట. లేకపోతే మనకి ఫీజు అయితే వస్తుంది. ఫీజు అయితే మనం జనరల్ క్యాండిడేట్స్ యువర్ ఓబీసీ వాళ్ళకి ఫీజు అయితే వస్తుంది. వాళ్ళు ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ లాగిన్ ఫామ్ ఉంది, మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇది మన డాష్ బోర్డు. ఇక్కడ మనం ఒక పోస్ట్కి అప్లై చేశాను నేను ఇప్పుడు. అది ఏ పోస్ట్ అంటే కిందకు వస్తే తెలిసిపోతుంది. మనం ఇక్కడ నేను స్టైఫెండరీ ట్రైనీ TR17 అనే దానికి అప్లై చేశాను. ఇక్కడ మనకి కంప్లీటెడ్ అని వచ్చింది. ఇక్కడ మనకు ఒక నెంబర్ అయితే జనరేట్ అయితే అయింది. ఇక్కడ మన ప్రింట్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఈ అప్లికేషన్. అలాగే మీకు వేరే పోస్ట్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు చేసిన విధంగానే అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకొక నెంబర్ అయితే ఇక్కడ వస్తుంది, అలా ప్రింట్ తీసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకుంటే లాగిన్ డీటెయిల్స్ సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి BARC 4375 స్టైఫెండరీ ట్రైనీ అండ్ అదర్ వేకెన్సీస్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.